మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. మీ ఇల్లు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, మీ ఇల్లు బంగారం కాను కార్యక్రమం ద్వారా ఈరోజు మా ప్రేక్షకులకి వాస్తుపరంగా ఏం తెలియజేస్తున్నారు? ఓకేనమ్మా. ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటు. ఓకే. అంటే సౌత్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది మామూలుగా స్క్వేర్గా ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు ఇందులో, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే. అయితే వీళ్ళింటికి నేను వేరే పని నుండి వెళ్ళాను. ఒక పని మీద వేరే వాళ్ళ గురించి టాపిక్ ప్రైవేట్కి సంబంధించిన వ్యవహారం మాట్లాడానికి వెళ్తే మాట్లాడుతూ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మాట్లాడుతూ వాళ్ళకి చాలా ఇబ్బంది గురించి చెప్తూ అది కొంచెం మీరు పరిష్కారం చేయండి అని చెప్పేసి వాళ్ళు అయితే వీళ్ళే పరిష్కారం చేయగలుగుతారు వాళ్ళు. దాన్ని మాట్లాడితే చెప్పాను నేను. చెప్తే ఎన్నిసార్లు చెప్పిన నేను లేదు అది ఇది అని చెప్పేసి వాళ్ళే చెప్పుకొచ్చారు. అయితే వాళ్ళు కూడా ఇల్లు దోషం ఉందండి, వాస్తు దోషం ఉంది అని చెప్పాను. ఈయనకి వాస్తు మీద నమ్మకం లేదు. ఎవరికి? ఆ ఇంట్లో వాళ్ళకి? ఈ ఇంట్లో వాళ్ళకి. ఓకే. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కదా, ఈయనకి నమ్మకం లేదు. అప్పుడేమన్నా అంటే వాస్తు ఏం సార్ మీరు, సరే ఓకే మీ ప్రొఫెషనల్ నేను కాదన్నా అని చెప్పేసి అన్నాడు. లేదు, ఇప్పుడు అక్కడ ఇంటికి సంబంధించిన దోషాలు ఉన్నాయి, వాళ్ళు కనుక ఆ పరిష్కారం చేసుకోకపోతే అతనికి యాక్సిడెంట్ కూడా జరిగింది, చాలా పెద్ద ప్రమాదం జరిగింది, ఇప్పుడు ఇమీడియట్గా చేయాలి అంటే వాళ్ళు ఇల్లు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించాలి వాళ్ళు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఆ డబ్బులు ఏమైనా వస్తే వాస్తు మార్పు చేసుకుంటారు. ఓకే. వాళ్ళకి డబ్బులు లేదు. నాకు తెలుసు కాబట్టి వ్యక్తి మీరు చెప్పండి కొంచెం ఇట్లా మాకు డబ్బులు ఇప్పించమని, మాకు కూడా వాస్తు ఏం చేసుకుంటాము దాని అని చెప్తే దాని పని మీద కలవడం జరిగింది. అంటే సార్ మీరు ఓకే డబ్బులు ఇప్పటమని ఇప్పిస్తాను, కాకపోతే మీరు ఇది దానికి లింక్ చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్, నేను నమ్మన్నది అని చెప్పుకొచ్చాడు. కాదండి ఉంది, సమస్య ఉంది, జరిగిద్ది అని చెప్పాను. మీరు ఇమీడియట్గా డబ్బులు ఇప్పించండి అని చెప్తే వాళ్ళు సరే నా ముందే ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు ఏదో 6 months ఏదో చెప్పారు, అప్పటి వరకు ఆగాలని చెప్పేసి. లేదండి ఇప్పుడు వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, అదే చాలా వాస్తు దోషం ఉంది, ఇల్లు కట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఉంటుంది దానికి ఒక కాల పరిమితి, అప్పటి వరకు కొన్ని దోషాలు పనిచేయకపోయినా కానీ వాళ్ళ టైం బాగాలేనప్పుడు స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్. ఓకే. చెప్పాను అతనికి ఇమీడియట్గా చేయకపోతే అతనికి యాక్సిడెంట్ కూడా జరుగుతుంది అని చెప్పేసాను. చెప్పిన తర్వాత ఒక 20 days 30 days అతను యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు. అతను అయ్యో చనిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇక వాస్తు మీద దీని మీద నమ్మకం వచ్చేసింది. నమ్మకం వచ్చి సరే తర్వాత కొద్ది రోజుల తర్వాత సార్ వాస్తు నిజంగా అంత ఉంటుందా అని అంటే మాకేం చెప్పండి సార్, మాకు బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అంటే నేను చెప్పాను మీకు బాగానే ఉంది కదనట్లేదు, కానీ ఇంకా బాగుంటుంది మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే. సరే మా ఇంట్లో ఏం చేయాలి, మీరు ఏం చేసుకోవచ్చు అంటే నేను అప్పటివరకు కూడా ఇంట్లో మొత్తం పరిచయం చేయలే, నేను ఆ హాల్లో కూర్చున్నా వెళ్ళిపోయాం అంతవరకే. సరే మీకు కూడా ఉంటుందండి, బాగా చేసుకుంటే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా జాగ్రత్త పరులు, అనవసరంగా ఏది కొనరు. ఒకటే అమ్మాయికి ఏదైనా బట్టలు కొనుక్కోవాలన్నా గోల్డ్ కొనుక్కోవాలన్నా చాలా ఆచితూసి అంతవరకే కొనుక్కుంటారు, రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టరు. అంటే అంత సేఫ్ జోన్లో ఉంటారు. భయం వీళ్ళకి అప్పులు చేయాలన్నా కానీ ఏదన్నా ఎక్కువ లగ్జరీగా అలవాటు పడిపోతే తర్వాత ఇబ్బంది పడిపోతామని అలా ఒక కంఫర్ట్ జోన్. వాళ్ళ అమ్మాయి కూడా ఫ్రెండ్స్ అంతా బాగా లగ్జరీగా మంచి ఆర్నమెంట్స్ ఏమైనా కొనుక్కున్నా కానీ వీళ్ళు సింపుల్గా ఉంటారు. వీళ్ళు అంతకన్నా ఎక్కువ లేదు, అమ్మాయికి లోపల ఉంటుంది కొనుక్కోవాలని. కానీ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు పెంచిన పెంపకం వల్ల చాలా పద్ధతిగా, చాలా చూస్తానికి ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక పిసినర్లాగా అనిపిస్తారు, అలా ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి కూడా అలా ఉండేది. సరే ఏం జరిగిందంటే అమ్మాయికి మ్యారేజ్ టైం దగ్గరకు వచ్చింది. సరే వాస్తు అని చెప్పాడు కదా మనకి, వాస్తు మాకు ఇంట్లో ఏదైనా చెప్పండి మరి మేము కూడా చేసుకుంటాం ఇంకా బాగుంటానికి అంటే సరే ఇంట్లో లోపల పోయి తర్వాత వెళ్ళి చూడటం జరిగింది. ఇక్కడ ఏమైందంటే ఇది అపార్ట్మెంట్ బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి ఉత్తర ఈశాన్యంలో బాల్కనీ ఉంటుంది. ఈ బాల్కనీలో అంటే సౌత్ ఫేస్ ఇల్లు ఇది. ఈ బాల్కనీ వచ్చేసరికి వీళ్ళు వాటర్ అసలు పెద్దగా ఓకే ఇది ఎట్లానే ఉండిపోతుంటుంది ఎప్పుడు, ఎందుకంటే ఇటు పక్క ఏదో డస్ట్ ఉందని ఇదంతా స్మెల్ వస్తుంటుంది, ఇదంతా పడేస్తుంటుంటారు, అందుకని మేము బాల్కనీ వాడమని చెప్పారు. తీసి చూడండి మీ పరిస్థితి బాగుంటుంది అని చెప్పాను. ఓకే. దీని ఒక్కదానికి బాగుంటుందా అని అన్నారు. చూడండి అసలు ఎట్లా ఉంటుంది అనేది, ఏం వద్దు చూడండి అన్నాను. సరే వాళ్ళు చేశారు, నమ్మకం వచ్చేసింది కాబట్టి చేశారు. తర్వాత ఒక 3 months 4 months అమ్మాయికి నెంబర్ 1 మ్యాచ్ వచ్చింది. అంటే బాగా కోటీశ్వరులు వాళ్ళు, మంచి యూఎస్లో ఉంటారు, మంచి మ్యాచ్, బాగా డబ్బు, ఆ అబ్బాయి కూడా మంచి జాబు బాగా వచ్చి మంచి సంబంధం వచ్చింది. తర్వాత కొద్ది రోజులకి నాకు ఒక మ్యారేజ్ అయిన తర్వాత 3-4 years అప్పుడు ఎక్కడో నాకు కనిపిస్తే అమ్మాయి
ఇప్పుడు గోల్డ్ కొన్నా బట్టలు కొన్నా యూఎస్ నుంచి వచ్చిన తర్వాత మ్యారేజ్ అప్పుడప్పుడు వస్తుంటారు కదా, ఆ అమ్మాయి డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెడుతుంది. హో అసలు ఎంత గోల్డ్ చెప్తారు నాకు తర్వాత. అసలు ఎంత అమ్మాయి ఇప్పుడు మా అమ్మాయిని పోల్చుకోలేకపోతున్నాము. అంతకుముందు అయితే చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. డబ్బు అంటే అసలు పర్సులో కూడా పెద్దగా ఏమి ఉండవు. ఇప్పుడు మామూలుగా చిత్తు కాగితాలు తీసినట్టు తీస్తూ ఉంది అమ్మాయి. గోల్డ్ కొంది, శారీస్ మంచి మంచి శారీస్, అసలు రేట్ కూడా అడిగేది కాదంట. ఇప్పుడైతే ఇంత అంటే అంత ఇచ్చేయటమే, దానికి బార్గెన్ కూడా ఉండదు. మంచి కాస్ట్లీ చీరలు కొనుక్కోవటం కానీ, గోల్డ్ ఆర్నమెంట్స్ మొత్తం అన్నీ కొనుక్కోవటం. ఇంత అంటే ఇంక ఆటోమేటిక్గా చూడండి అసలు ఎంత మార్పు వచ్చింది ఆ అమ్మాయికి. డబ్బు ఉండబట్టే కదా. అంతేగా. అంటే అది వాస్తు మార్పు చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి అవకాశం ఉంది కానీ చేసాం మనం. అది అదే అదే లేని వాళ్ళకైనా ఏదో మార్పు చేసుకొని మనం జాగ్రత్తగా ఉండటానికి అన్ని రకాలుగా వాస్తు అనేది చాలా ఉపయోగపడుద్దని ఆయన తర్వాత చెప్తుంటాడు మాకు రామకృష్ణ గారు వాస్తు మార్పు చేయబట్టి మా పరిస్థితి బాగుందని చెప్పేసి. ఓకే. అది అంటే మనం చాలా ఇళ్లలో చాలా మందిని చూస్తూ ఉంటాం. కొన్నేమో వాడకపోయినా దోషమే, కొన్నేమో మనం తెలియక వాడుతూ ఉంటాం, అప్పుడు దోషమే. సో వాస్తు అనేది నిజంగా మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే గురుగారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారుగా, మీకు కూడా వాస్తుకి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనికి సంబంధించి మీ ఇల్లు బంగారం కార్యక్రమాల ద్వారా మీకు ఇంకా వాస్తుకి సంబంధించిన పరిష్కారాలు మేము అందజేస్తూ ఉంటాము. ధన్యవాదాలు.